యేసుక్రీస్తుని కృపా సమాధానము కలుగుగాక. ఆమేన్. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించాడు. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించాడు. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడను. నిన్ను చూచి ఏ మనుష్య రూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగ విశ్వం ఉంది. ప్రార్థన చేసుకో. పరిశుద్ధం 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 అంత వర్ష 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 ఇరవై బట్ట వర్షూరుతుల బట్టలయ్యా. దేవానికి స్తోత్రములైనా, దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు, మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. మాట్లాడుచుంది మీరే కానీ నేను కాదు ప్రభా. ఈ రోజు కోసం ప్రతి ఒక్కరి ధ్యానం నీకు అంగీకారంగా ఉండేలా చేయమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని త్వరలో అవుతుంది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం రెండు అంచులు గల ఖడ్గం, కీడులోంచి మురుగులోంచి బయటకు లాగిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపణ తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. ఆయన ఉన్నాడు, పొలంలో దయచేయవాడని నమ్మినప్పుడే కార్యము జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. అది శరీరంలోనే మన మధ్యలో ఉండను. ఇద్దరు ఒకరు ఉన్న దగ్గర నేను ఉంటానని సరించిన దేవుడైనా. అందుకే దేవుడు ఇక్కడే మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోవా దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఇక్కడ తన కుమారుడు గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇక్కడ తండ్రి గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ తన కుమారుడు గురించి. ఎందుకంటే తన ప్రాణాన్ని రక్తాన్ని దారపోస్తున్న దేవుడు కాబట్టి, ఎందుకంటే ఆయన మరణశాస్త్రము రాశాడు కాబట్టి యెహోవా దేవుడు ఆ మరణశాస్త్రం రద్దుపరచడానికి యేసు ప్రభు లోకంలోకి వచ్చి చిత్రవదను విడిచి భయంకరమైన మరణం పొందాడు కాబట్టి తన బిడ్డ గురించి 3వ దినాన్ని, ఎందుకంటే పునరుత్థానుడై లేచాడు కదా, అందుకు ఆయన గురించి మంచిగా చెప్తున్నాడు. ఇక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు? ఇక్కడ ఆలకించుడి నా బిడ్డలారా, నా కుమార్తెలారా, కొడుకులు కుమారులారా ఆలకించండి. నేను చెప్పిన మాటని మీరు ఆలకించండి అంటున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించాడు. ఎందుకంటే యాజకుడిగా వచ్చాడు యేసు ప్రభు, అందుకే నా సేవకుడు అంటున్నాడు. అక్కడ తండ్రి నా సేవకుడు అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఒక యాజకుడిగా వచ్చాడు, ఒక పాస్టర్గా వచ్చాడు, ఒక బోధకుడిగా వచ్చాడు ఈ లోకంలోకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం చెప్తే తిరగలేదక్క, ప్రతి మనిషి మారిపోవలసిందే. ఎందుకంటే ఆయనలో జీవజల ఊజ ప్రవహించుచున్నది. సర్వోన్నత దేవుడు అయినా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయన కృపను పొందుతున్నాం, ఎంతవరకు ఆయన ఆశీర్వాదాలు పొందుతున్నాం. ఒక సేవకుడిగా, ఒక యాజకుడిగా ఈ లోకానికి వచ్చాడు. యెహోవా దేవుడు మన హృదయం అనే భూమిని మెత్తగా చదురు భూమిగా చేశాడు. మన హృదయాన్ని చదురు భూమిగా చేసి యేసు ప్రభుకు వాక్యాన్ని ఇచ్చి జగమని చెప్పాడు. ఆయన కొన్ని రోడ్డు పక్కన పడ్డాయి, కొన్ని రాత్రి నీళ్ళు పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలు పడ్డాయి, కొన్ని మంచి నీళ్ళు పడ్డాయి. అందరూ ఒకలా ఉంటారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒకలా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం కలిగి ఉంటారు. అలాంటప్పుడు ఒక సంఘంలో అందరూ ఎలా ఉంటారు, అందరూ మనసు ఎలా ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఆ వాక్యం అని ఇతరాలు ఒక్కొక్కరు ఫలింప చేస్తారు. ఎందుకంటే మంచిగా వాక్యం ఉంటారు, కానీ
అది రాతి నిలబడి ఇతము కాబట్టి అది లోతుగా పెడితేనే కానీ సారం తెలియదు. రోడ్డు పక్కన పడిన ఇతరాలు తొక్కుకుంటా పోతాం. బొడ్లో బదులు పడిన ఇతరాలు డబ్బు ఒక సాధన, మంచి నిలబడిన ఇతరాలు కొన్నే ఉంటాయి. అంతేకాచున్నాడు కదా, రక్షణ పొందేవారు కొద్దిమందేనా? అందరూ లేదు కదా, అందరూ రక్షణ పొందేవారా అని అనలేదు అక్కడ. రక్షణ పొందేవారు కొద్దిమందేనా అంటే పరలోక రాజ్యంలో ఆ ఇరుకు దూరం కూడా ప్రవేశించేవారు కొంతమందే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుగురించే ఇక్కడ ఏమొచ్చినాడు, ఇక్కడ ఆలకించుడి నా సేవకుడు వివేకముగా ప్రవర్తించడు. ఈ లోకంలోకి వచ్చి చాలా ఇదిగా, ఎందుకంటే ఒక సేవకుడు ఒకడు వచ్చి దేవాన్ని వెంబడించాలనుకుంటున్నాడు అన్నాడు. నక్కలు మురియలు ఆకాశం వచ్చిన గురుడు ఇప్పుడు కానీ మనుషు కుమారుడు తలవాచుకైనా స్థలం లేదని శ్రమించిన దేవుడు ఆయన. నా దగ్గర ఎక్కడ ఉంటావు? నన్ను వెంబడిస్తానంటున్నావు, నా దగ్గర ఎక్కడ ఉంటావు? నాకేం చూడలేదు. అందుకే వచ్చినాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. ఎవరు చెప్తున్నాడు? నా సేవకుడు వివేకము గలవాడు, చాలా తెలివైన వాడు నా సేవకుడు. యెహోవా దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడు అనలేదు ఇక్కడ. ఎందుకంటే ఈ 7 మాటల్లో కూడా నా కుమారుడిని సంబోధించాడు, కానీ ఇక్కడ నా సేవకుడిని సంబోధిస్తున్నాడు. ఇక్కడ నీ రోజు మాటలు, నీ హృదయము దేవునికి అంగీకారంగా ఉండాలి. నువ్వేమో మాట్లాడుతున్నావో, నువ్వెలా ప్రవర్తిస్తున్నావో అది దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ 7 మాటలలో కూడా నా బిడ్డ అన్నాడు, కానీ నా కుమారుడు అన్నాడు, కానీ ఇక్కడ నా సేవకుడు అంటున్నాడు. ఇక్కడ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ రోగులు స్వస్థపరిచాడు, చనిపోయిన దేవుడు లేపాడు. అంతేకాచున్నాడు కదా దేవుడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. లాజరు సముద్రం 4 రోజులు ఉన్నప్పుడు మాట్లాడుతుంది, ప్రభా 1 రోజు 2 రోజులు కాదు 4 రోజులు సముద్రం ఉన్నాడు. బాడీ అంతా స్మాష్ అయిపోతుంది కదపా. ఎందుకంటే దేవుడు తెలియదా అది స్మాష్ అయిపోతుందో, అది ఏమైపోతుందో అది తెలియదు. అక్కడ మాట విశ్వాసంతో నమ్ము. ఈ తమ్ముడు లేస్తున్నాడు, దేవుడు కరుణపై ఎత్తు ప్రార్థన చేస్తున్నాడు తన తండ్రికి. దేవా నా ప్రార్థనలు ఆలకించేందుకు నీకే మహిమ కలుగును గాక. లాజరు బయటలో అన్నాడు, సముద్రంలో లాజరు బయటకు వచ్చేసాడు. అతను కొట్లు పోని అన్నాడు. కొట్లు అంటే ఈ లోకంలో అతను దేవుడిని ప్రార్థించకుండా లోకంలో ఇష్టానుసారంగా తిరిగిన కొట్లే. దేవుడిని విశ్వసించకుండా తప్పుడు మార్గంలో నడిచిన కొట్లవి అవి విప్పేయండి అన్నాడు. ఎంతవరకు మనం అలా ఉంటున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఏమంటున్నాడుగా, అతను హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగరుడిగా హెచ్చబడు. చాలా గొప్పవాడు. యెషయా గ్రంథము 9:6 వచ్చించున్నాడు. కనుక మనకు శిశువు పుట్టిన యేసు ప్రభు పుట్టేశాడు. ఆ పుట్టిన బిడ్డని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మన కుమారుడు అనుగ్రహింపబడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండదు. సృష్టి యావత్తు కూడా యేసు ప్రభు భుజం మీద ఉన్నది. యేసు ప్రభు భుజం మీద ఉన్నది. అందుకంటున్నాడు ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు యేసు ప్రభు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతను పేరు పెట్టబడింది. ఇవన్నీ కూడా ఆయనకే. ఈ గరుడికి, ఈ పెద్ద అధికారికి, ఈ సర్వసృష్టికి అన్నీ కూడా ఆయనవే. ఇవన్నీ కూడా అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, అతను హెచ్చింపబడి చాలా ఎత్తులో ఉన్నాడు యేసు ప్రభు. అందుకని చెప్తున్నాడు, ప్రసిద్ధుడై మహాగొడ్డుగా హెచ్చబడి గొప్పవాడిగా హెచ్చబడతాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా యెహోవా దేవుడు తన కుమారుడి చేతిలో పెట్టేశాడు. ఎందుకంటే ఎవరు కూడా అలాంటి బాధను గురించారు, అలాంటి బాధను గురించి మరణించాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అలాంటి బాధల గురించి మరణించాడు. కాబట్టి అంత సృష్టి అంతా కూడా యేసు ప్రభు చేతిలో పెట్టేశాడు. అందుకంటున్నాడు కదా ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2:9 అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ
భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసునామమును మొగ్గినట్లును, ప్రతి మోకాలు కూడా యేసునామమును మొగ్గినట్లును, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు అధికంగా హెచ్చించి ప్రతి నామములకు పైనామాన్ని కల్పించారు. అతి నామముల కన్నా యేసునామమే పైనామం. పరలోకము, భూలోకము, పాతాళ లోకము, దూరకము అవి కూడా దేవుని నామాలే ఉండాలి. ప్రతిదీ కూడా మోకాలు మొక్కుతుంది, ప్రతి మోకాలు కూడా యేసయ్యకే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయిన అల్పయు వేగియు నేనే, ఆదియు అంతము నేనే, సమస్తము నేనే, సర్వాధికారుని సృష్టికర్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమొచ్చున్నాడు? ఇక్కడ అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా హెచ్చింపడు. నిన్ను చూచి, ఎందుకంటే దేవుడు భయంకరమైన రూపం వచ్చేసింది, పాప రూపం వచ్చేసింది. మనం చేస్తున్న పాపకర్యాన్ని అది బిగ్గాడు కాబట్టి ముఖంలో ఆ పాపకర్యం స్పష్టంగా కనపడుతుంది. ముళ్ళ కిరీటం పెట్టి నొక్కేసినప్పుడు ఆ బ్లడ్ బ్రెయిన్ నుంచి తప్పుడు పనులు చేస్తే, తప్పుడు ఆలోచనతో ఉన్నవాడు ఆ బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. ఆ ముళ్ళ కిరీటం నుంచి ముఖమంతా వికారం అయిపోయింది. ఎందుకంటే మనం చేసిన పాపము అది ముఖంలో కనబడుతుంది. అందుకే వచ్చాడు కదా, మనం చేస్తున్న దాన్ని బట్టే మన ముఖము కనబడుతుంది. నువ్వు దేవుల్లో వచ్చే నీ ముఖము దేవుని కాంతి వెతి చెందుతుంది. నువ్వు మామూలుగా ప్రార్థన లేకుండా ఏమీ లేకుంటే మామూలుగా ఉంటావు. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైన ఆ పాపకర్ల గురించే దేవుడు ఎంతో ఏడ్చాడు. ప్రభా, ఈ పాపకర్ల నేను మింగాలంతా ఇష్టమే, మింగబట్టి మింగేస్తాను. ఎందుకంటే దొరికి ఏడుస్తున్నాడు ఆ పాపకర్లను మింగడానికి. ఏడుస్తున్నాడు, ప్రభా ఇవే చూసుకో ప్రభా అని చెప్పి ఎంతో ఏడ్చి మొత్తానికి ఆ పాపకర్లను మింగుతాడు. అందుకు అంటున్నాడు ఇక్కడ, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే దరుడు, పాపముతో నిండిన వాడు దరుడు. అందుకంటున్నాడు సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయిన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పాపముతో నిండిన వారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, అక్కడ అదే మాట్లాడుతున్నాడు. పాపము చేసిన స్త్రీ ప్రభు పాదాలు వెనకాతలు నిలబడి కన్నీరు కాచి తన వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొని తన శరీరాన్ని అంతర పుట్టితో పొదలగొట్టి అని పాదాలు మీద మూసింది. సీమోను వచ్చున్నాడు. అక్కడ ఏమొచ్చున్నాడు సీమోను? అక్కడ సీమోను ముఖం అదుగులా పెట్టుకొని అసహ్యంగా పెట్టుకున్నాడు. అక్కడ అప్పుడు దేవుడు వచ్చున్నాడు, సీమోను నీటికి నేను వచ్చాను కదా, నా కాళ్ళకి నిలిచావా? మరి దేవుడికి మనం కాళ్ళకి నిలుస్తున్నావా అండి? 24 గంటలు నాకు దేవుడు ఏమివ్వలేదు అనుకుంటూ ఉండడమే తప్ప మరి దేవుడికి మనం నిలుస్తున్నాం అని కాళ్ళకి నీళ్ళు అందిస్తున్నామా? శివుడితో అంటున్నాడు, నా కాళ్ళకి నిలిచావా? లేదు ప్రభా. ఆ వచ్చిన దగ్గర నుంచి కూడా నా బాధను కన్నీరుతోనే కలుగుతుంది. శివును నన్ను ముద్దు పెట్టుకున్నావా? లేదు ప్రభా. ఆమె వచ్చిన దగ్గర నుంచి తల పెట్టుకుని తుడిచి నన్ను ముద్దు పెట్టుకుంటూనే ఉన్నది. శివును నా తల మీద నూనె పోసి అభిషేకం చేసావా? లేదు ప్రభా. ఆమె తన శరీరంలో ఒమ్ముకొని అత్తరముడు కొట్టి నా పాదాల మీద మూసుకుని, అమ్మా నువ్వు ఎక్కువగా నువ్వు ప్రేమించావు కాబట్టి నీ ఎక్కువ పాపాలు కట్టబడ్డాయి, నువ్వు తక్కువగా నువ్వు ప్రేమించావు కాబట్టి నీ తక్కువ పాపాలు కట్టబడ్డాయి. ఎందుకంటే నీ ప్రేమలో డిఫరెన్స్ ఉన్నది. అందుకంటున్నాడు, నువ్వు దేవుడిని ఎక్కువ ప్రేమించలేకపోయావు, ఆమె ఎక్కువ ప్రేమించింది. ఎక్కడి నుంచో చూసింది దేవుడే. అమ్మో నాకు దేవుడు దొరికాడని చెప్పి గబ్బగా వెళ్ళిపోయి అప్పుడు పట్ల నుంచి చెక్క పెట్టేసుకుంది అక్కడ. కానీ శివోను పక్కనే ప్రభు పక్కనే కూర్చున్నాడు, కానీ వారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు. అందుకంటున్నాడు, అమ్మా నువ్వు ఎక్కువగా నువ్వు ప్రేమించావు కాబట్టి నీకు ఎక్కువ పాపాలు కట్టబడ్డాయి, నువ్వు తక్కువగా నువ్వు ప్రేమించావు కాబట్టి నీ తక్కువ పాపాలు కట్టబడ్డాయి.
అందుకొచ్చినాడు. నిన్ను చూచి ఏ మనుషు రూపము కంటే అతని ముఖములు నరరూపము కంటే అతని రూపములు చాలా వికారమై చాలా మంది ఎలాగ విస్మయం ఉంది. ఎందుకంటే దేవుని ముఖం వికారమైపోయింది. చూడలేకపోతున్నాం ఆయన ముఖాన్ని. ఆయన చాలా అందగాడు, సుందరుడు. ఆయన అందమే ఆయన స్వరూపంలోని మన బట్టితో బొమ్మగా చేశాడు. చాలా అందంగా తయారు చేశాడు మనం. కానీ ఆయన అంత వికారుడైపోయాడు. మన బాధలన్నీ కూడా ఆయన మీద మోపుకొని అంత వికారుడైపోయాడు అక్కడ. అందుకని రాజులు అతను చూచి నోరు మూసుకుంటారు. రాజులు అధిపతులు కూడా నోరు మూసుకుంటారు. ప్రభు దగ్గరికి వచ్చి శాస్త్రులు పరిసయ్యులు రాజులు అందరూ వచ్చి, నీవు ఏ అధికారం చేత ఇక్కడ ఇన్ని కార్యాలు చేస్తున్నావు? స్వస్థపరిచేస్తున్నావు, వాక్యం చెప్పేస్తున్నావు, నువ్వు ఎన్నెన్నో చేసేస్తున్నావు కదా, నీకు ఏ అధికారం ఉన్నది? ఏ అధికారం వల్ల చేస్తున్నావు? నిజమే. మరి నేను కూడా ఒక ప్రశ్న అయ్యాను కదా మీకు. నా ప్రశ్న కూడా నేను జవాబు చెప్పండి, అప్పుడు ఏంటో నేను చెప్తాను. మీరు యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకమైనదా, ఇహలోకమైనదా? యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకం నుంచి వచ్చిందా, లేకపోతే ఇహలోకం నుంచి వచ్చిందా? యోహాను ఇచ్చిన బాప్తిసం ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం లేదు. వాడు దేవునికి ఏంటో తెలిసేది, వాడికి తెలియడానికి అక్కడ మాకు తెలియదు అన్నారు. అయితే నాకు తెలియదు, నేను చెప్పాల్సిన పని లేదు, నేను చెప్పను. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. రాజులు అతను చూచి నోరు మూసుకుని తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచినారు. అన్నీ కూడా తెలియజేయబడిన ప్రతి మాట, ప్రతిదీ కూడా తెలియపరచబడుతుంది. దేవుడికి తెలుసు. అంతేకాచున్నాడు ఇక్కడ. సంగతులు వారు చూచారు, తాము విన్న దాన్ని గ్రహింతులు. మరి 40 రోజులు కూడా మనం ప్రార్థన పెట్టుకున్నాం కదా, గ్రహించే ఉంటారు, వినే ఉంటారు, దాని ప్రకారంగా నడుచుకోవాలని చాలా అది మంచిగా అయిపోయి ఉంటారు. ఈరోజు మీరందరూ ఇక్కడ కూర్చున్నారంటే మీరు సిద్ధపడిపోయే ఉంటారు దేవుడి కోసం. ఇంకా మరలా మనం చక్కగా ప్రార్థన చేసుకుంటూ వాక్యంలో ఉండాలి. బిడ్డల కోసం మీరు కంగారు మంచిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. పత్రిక చదవండి. ఇక్కడ 5వ అధ్యాయము 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం తను చదివాం కదా. ఇక్కడ 3వ వచనం చూడండి. నేను దేహం విషయమై దూరముగా ఉన్నాను. ఈ శరీరం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి మనిషికి శరీరాన్ని ఇచ్చాడు కదా దేవుడు. అంతేకాచున్నాడు ఇక్కడ. నేను దేహం విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపంగా ఉంది. ఆత్మ విషయమై దేవుడికి దగ్గరగా ఉన్నాను. ఇప్పటి వరకు శరీరం వల్ల కొంచెం దూరంగా ఉన్నాను, కానీ ఆత్మ విషయం వచ్చేటప్పటికల్లా దేవుడికి దగ్గరగా వచ్చేసాను. అందుకని దేవుడు ఇక్కడ అదే చెప్తున్నారు. ఆత్మ విషయమై సమీపముగా ఉంది, మీతో కూడా ఉండినట్టుగానే ఇంటి కార్యములు ఎలా చేసిన వారి గురించి ఇది వరకే తీర్పు తీర్చున్నారు. శరీరం గురించి ఆత్మ గురించి కూడా తీర్పు తీర్చాము. అందుకని ఇక్కడ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. శరీరం గురించి చెప్తున్నాడు ఇక్కడ. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున, అంటే ఈ లోకములో నువ్వు జరిగించిన క్రియలు చొప్పున నీ నడవడిక, నీ ప్రవర్తన జడ్జ్మెంట్ తీర్పులోకి వచ్చేస్తుంది. నువ్వు అనుకుంటావు నన్ను ఎప్పుడు చూడలేదని, కానీ పైన భగవంతుడు అంతా చూస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక దొంగ తన కొడుకుని బయట నిలబెట్టి లోపల దొంగతనం చేస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు తండ్రి లోపల నుంచి, ఎవరైనా చూస్తున్నాడు ఏంట్రా మళ్ళీ ఎవరు చూడకపోయినా పైన భగవంతుడు చూస్తున్నాడు డాడీ అన్నాడు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు పైనుంచి. అందుకని నువ్వేం చేస్తున్నా ఆయన చూస్తున్నాడు. ఆయన అమూల్యమైన రక్తము చేత వెలబెట్టుకొనుకున్నాడు. ఈ శరీరాన్ని ఆత్మను కూడా వెలబెట్టుకొనుకున్నాడు ఆయన. అందుకు తప్పు చేయడానికి అవకాశం లేదు అక్కడ. తప్పు చేసావంటే శిక్ష తప్పదు. నువ్వు చనిపోకముందే బాధలు అనుభవించవలసి ఉంటుంది, నరకమే. అంతేకాచున్నాడు ఈ తప్పు చేసిన మూలని నరకం అనుభవించాలి అక్కడ. అంతేకాచున్నాడు ఇక్కడ. ఎందుకనగా తను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహముతో జరిగించిన వాటి బలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము
క్రీస్తు న్యాయపీఠం వెంట ప్రత్యక్షము కావాలని జడ్జిమెంట్ అంతకు వచ్చినాడు, తీర్పులోకి వచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అందుకే చెప్తున్నాను కదా, నేను సేవ చేయకముందే దేవుడు దర్శనాలు చూపించాడు. అందుకే వచ్చినాడు 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? ఆ దర్శనంలోని పరలోకమంతా చూపెడుతున్నాడు దేవుడు. పరలోకమంతా చక్కగా బంగారం నోట్లు, చక్కగా కొబ్బరి మొక్కలు కొద్దిపట్టుగా అంతకు చుట్టూ కూడా కొబ్బరి మొక్కలే ఉన్నాయి. కొబ్బరి చెట్లు నిండా కాయలు ఉన్నాయి. ఎవరూ కనబట్టలేదు. నేను గబ్బపోయి వెళ్ళి కాయలు ఒళ్ళో పోసుకొని అలా పోసుకుంటున్నాను. ఈ లోపు ఎక్స్పెక్ట్ పడింది. పాపం చేసేవాడు చెట్టు మీద చెయ్యి వేస్తే వాడు చచ్చిపోతాడు అని. అంతలోకి 2 ఆడమగ వచ్చారు. వాడు నాకు తెలిసిన వాడు. అప్పుడు ఆ చెట్టు మీద అతను చెయ్యి వేసినప్పుడు అతను చచ్చిపోయాడు. అప్పుడు పోలీసులు వచ్చి ఆమెను వేరుపాటుతో కొట్టుకుంటూ జడ్జిమెంట్లో తీసుకెళ్ళిపోతున్నాడు. అక్కడ ఇమ్మీడియట్గా ఉంటుంది తీర్పు. మనకలాగా కొంచెం లేట్ చేయరు. అక్కడ పరలోక రాజ్యంలో ఇమ్మీడియట్గా జరిగిపోవాలి తీర్పు. ఆమెను కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇక్కడ నేను వెనకాతల కాయ పెట్టుకొని వెనకాతల వెళ్ళాను. ఆ తీర్పులో సినిమాలో చూపెడుతున్నట్టుగా ఉంది. దేవుడు మాత్రం చాలా ఎత్తులో ఉన్నాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు. ఎత్తులోని ముఖం కనబడలేదు. ఇక్కడి నుంచి ఇదంతా కనబడుతుంది. అక్కడ బోర్డులో నిలబెట్టారు. నేను మా అమ్మ కూడా కూర్చున్నాం అక్కడ. ఎందుకు ఆమె నన్ను నిలబెట్టారు అన్నాను మా అమ్మతో. పాపం చేసిందమ్మా, చాలా తప్పులు చేసింది, అందుకే దేవుడు అలా నిలబెట్టాడు అక్కడ అని చెప్పింది. అప్పుడు ఏం తీర్పిస్తారని చూస్తున్నాం అక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక నేను ఏమి జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పని లేదు, నరకాన్ని తోసేయండి అన్నాడు దేవుడు. అక్కడ తోసేయండి నరకానికి, ఇక తీర్పు లేదు అక్కడ. మరి మనం కూడా ఎలా ఉన్నామో చూసుకోవాలి. మన మనస్సాక్షి ఎలా ఉందో చూడాలి. అందరి దగ్గర చెప్పక్కర్లేదు, దేవుడి దగ్గర చెప్తే చాలు. మనుషుల దగ్గర చెప్పక్కర్లేదు. నీవు దేవుడితో చెప్పుకుంటే చాలు. ఒంటరిగా తలుపు వేసుకొని నువ్వు తలుపులోకి దిగి వేసుకొని దేవుడితో నువ్వు మాట్లాడుకుంటే చాలు. ఏడుస్తుంది, ప్రభా రహస్య పాపాలు చేశాను, నన్ను క్షమించుతండి, క్షమించి నన్ను మంచిగా చేయి ప్రభా అని వేడుస్తూ ఆయన దగ్గర క్షమాపణ అడిగితే చాలు. దేవుడి కార్యం చేస్తాడు. కానీ ఇక్కడ ఈమెకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నరకాన్ని తోసిపడేయాలి. తీసుకుపోయి నరక దూరం దగ్గరికి తోసేస్తారు లోపలికి. ఆగండి ప్రభా అన్నాడు. ఆగండి, ఏ నువ్వు మాట్లాడతావా అన్నాడు దేవుడు. ఎక్కడ మరి మీరు మాట్లాడమంటే మాట్లాడతాను అన్నా నేను. ఎందుకంటే ఏ ఆత్మ నశించిపోకూడదు శ్రమించిన దేవుడు కదా తండ్రి. ఏ ఆత్మ కూడా నశించిపోకూడదు అన్నావు కదా. మరి ఆమెకు తెలియదు కదా నీ విలువేంటో. అందువల్ల నీ గురించి ఒకసారి చెప్తే తెలుస్తుందేమో, మారుతుందేమో కదా. అందువల్ల నేను చెప్తాను వెళ్ళి ప్రార్థన చేస్తాను, వెళ్ళి మారుతుందేమో చూద్దాం, ఒక ఛాన్స్ ఇవ్వండి ప్రభా అన్నప్పుడు అయితే వెళ్ళి చెప్పు అన్నాడు దేవుడు. ఆ తర్వాత నేను వెళ్ళడానికి చాలా ఆటంకాలు వచ్చి అయినా వెళ్ళి ఆమె చెప్పారు, మనసు మీద ఉంది, చనిపోయే స్థితిలోకి వచ్చేసాను. అప్పుడు చెప్పారు, దేవుడు నీకు స్వస్థిస్తున్నాడు, నీ పాపాలు ఒప్పుకోవడానికి నీకు స్వస్థిస్తున్నాడు. ఎందుకంటే నేను ప్రభువుని అడిగాను కాబట్టి ఆయన నీకు స్వస్థించి నీ పాపాలు ఒప్పుకోమంటున్నాడు. అప్పుడు ఆయన క్షమించి నీకు మంచిగా చేస్తానంటున్నాడు. ఇక్కడ ఒరే అబ్బాయి, ఒరే అబ్బాయి, సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చున్నాడు, ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఇక్కడ నేను దేవుని విషయమే దూరముగా ఉండను, ఆత్మ విషయమే సమీపముగా ఉండి మీతో కూడా ఉంటున్నట్టుగానే ఇటు కార్యం ఇలా చేసిన వారి గురించి ఇదివరకే తీర్పు తీర్చున్నాను. ఇదివరకే నేను తీర్పు తీర్చాను. ఏమనగా ప్రభువుని యేసు దినమందు వారి ఆత్మ రక్షింపబడినట్లు, ప్రభువుని యేసు దినమందు వారి ఆత్మ రక్షింపబడినట్లు శరీరాంశను నశించుటకే, శరీర కోరికలు నశించుకోవడానికే. ఎందుకంటే ప్రార్థనలో వాక్యంలో ఉన్నప్పుడు ఆ శరీరాన్ని, ఆ శరీర కోరికలు చంపేస్తాడు దేవుడు. అప్పుడు మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుడిలో ఎక్కువ ఉన్నప్పుడు అన్నీ చంపేస్తాడు దేవుడు. ఇక్కడ మన ప్రభువుని యేసుక్రీస్తు నామమున మీరును
నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగించేవాడు. సాతానుకు అప్పచెప్పేస్తాడు. ఎక్కువ పాపం చేశామనుకోండి, సాతానుకు అప్పచెప్పేస్తాడు. దేవుడిని కూడా తీర్పులోకి తీసుకోడు, సాతానుకు అప్పచెప్పేస్తాడు. అందుకే నరకాన్ని చూసే అన్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె మారిపోయిందండి, మంచిగా నేనే సమాధి చేశాను ఆమెకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. ఎక్కువ పాపం చేస్తే సాతానుకు అప్పగించేవాడు. మీరు అతిసేపు అంటే మంచిది కాదు. మీరు రథాల బట్టి గుర్రాలను బట్టి అతిసేపడకూడదు. ఎందుకంటే మన హోదాలను బట్టి మన డబ్బును బట్టి అతిసేపడకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీరు అతిసేపు అంటే మంచిది కాదు. పురుషుల బిడ్డకు వచ్చే వేళలో ముద్దంతి పులివి చేయదు. పరలోక రాజ్యం దేనితో పోలుతాం? పరలోక రాజ్యం దేనితో పోలుతాం? 3 కొంచెముల బిడ్డలో పురుషుల ముద్ద ఆ 3 కొంచెముల బిడ్డలో పెట్టినప్పుడే అది మంచిగా అవుతుంది. ఎందుకంటే ప్రపంచమే సృష్టి అంతా కూడా దేవుడు ఆ సృష్టిలో యేసు ప్రభు పుట్టకపోతే అది ఉపయోగం లేదు. ఆ పురుషుల ముద్ద అందులో పెట్టకపోతే ఆ బిడ్డ ఎందుకు పనికిరాదు. యేసు ప్రభు కూడా సృష్టి అంతటికీ కూడా ఆయన ఉంటేనే తప్ప అది విలువలేదు. ఇక్కడ ఆ మాట ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు ఈ వాక్యంలో. అందుకంటున్నాడు, మీరు రహస్యమంటే మంచిది కాదు. పురుషుల బిడ్డ కొంచెం వేళలో ముద్దంతే పులివి చేయని మీరు ఎరగరా? మీరు పులిపిడ్డ లేని వారు. మీకు పురుషుల బిడ్డ మీ దగ్గర లేదు, మరి విలువ లేదు. మీకు పురుషుల బిడ్డ లేకపోతే మీకు విలువ లేదు, దేవుడు లేకపోతే. అందుకంటున్నాడు, లేని వారు కనుక క్రొత్త ముద్ద ఉంటే ఆ పాతదైన పులిపిండిని తీసుకుపోరవేయండి. నీలో ఉన్న పాపించడం కూడా ఈ దినం నుంచి తీసిపోరాయి. ఎవరు తోచిందా తీసేయి. అదే చెప్తున్నాడు, పాత పులిపిండి అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయన కృపను పొందుతున్నాం, ఎంతవరకు ఆయన ఆశీర్వాదాలు పొందుతున్నాం, అంత వర్షమా అదే చెప్తున్నాడు ఇక్కడ. పాతదైన పులిపిండిని తీసేయి. అందుకే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఉంటే పాతదైన పులిపిండిని తీసి పారవేడి. ఇదే కాకుండా క్రీస్తును మన పస్కా పశువు వధింపబడి, యేసు ప్రభు పస్కా బలి వధించబడ్డాడు మనందరి కోసం. ఈరోజు 3వ దినాన్ని సజీవుగా ఇచ్చాడు మనందరి కోసం. కనుక పాతదైన పులిపిండితో నేను దుర్మార్గతయు దుష్టత్వమును అని పులిపిండితో నేను ఏమొచ్చినాడు ఇక్కడ? దుర్మార్గత, దుష్టత్వం అంటే సాతాను. మనలో దూరిపోయినప్పుడు ఏం చేస్తామో మనకే తెలియదు. దుష్టుడు గర్జించమని సంచరిస్తున్నాడు. ఎవరికి మిక్కుదురా, ఎవరికి కబలించలేదురా చూస్తున్నాడు ఆయన. దానికి అవకాశం ఇవ్వకండి. ఈ ధర్మ నుంచి మీ పాతల వాటిని వదిలేసి పునరుజ్జీవం ఎత్తండి. యేసు ప్రభులాగా పునరుద్ధరణయ్యాడో అలాగే మనము కూడా పునరుద్ధరణ అవ్వాలి, మారాలి. ప్రాంతంలో ఎక్కువగా ఉండాలి. ఎక్కువ ఉద్యోగం గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ బిడ్డల గురించి నువ్వు కన్నీరు కాచిన రోజున దేవుడు జవాబిస్తాడు, మంచిగా ఇస్తాడు. ఇక్కడ పులిపిండితో నేను కాకుండా నిష్కపటములు సత్యమని పులిన రొట్టెతో పండగ జరుగుతాము. ఇది సత్య వాక్యం, అబద్ధం ఆడలేని వాక్యం. అందుకు వాక్యంతో ఉంటారు. సువార్త చదవండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. విశ్రాంతి దినం దినం 3వ దినాన్ని ఆదివారం లేచాడు ఆయన. శుక్రవారం మరణించి ఆదివారం లేచాడు. వీళ్ళు మగ్దలేని మరియ, ఏరిక మరియ, సలూమి ముగ్గురు కూడా ప్రభుకి సుగంధ ద్రవ్యాలు పోద్దామని ఆయన అంత టైం ఇస్తాడా? ఆయన లేచిపోయి తెల్లవారుజామున లేచిపోయి ఆయన సుగంధ ద్రవ్యాలు. మరి ఆయన శరీరం కాదు కదా, ఆత్మతో సత్యంతో ఆరాధించబడేది. శరీరానికి పూయాలి కానీ ఆయన ఆత్మకెలా పుస్తకం. అందువలన వాళ్ళ పాపం రెడీగా వచ్చారు పూయడానికి. అప్పటికే రాయి తీసేస్తుంది. ఎవరు తీసారబ్బా అనుకుంటున్నారు. దగ్గరికి వచ్చేటప్పటికల్లా పూర్తిగా రాయి అంతా తీసేవాడు. వాళ్ళు కాపురం పడిపోయారు. అప్పుడు లోపలికి వెళ్ళారు. సమాధిలోకి వెళ్ళేటప్పటికల్లా దేవదూత అక్కి వేసుకుని నిలబడి మాట్లాడుతుంది. యేసు ప్రభు కోసమే కదా మీరు
ఎదురు చూస్తున్నాం. ఆయన ఎప్పుడో లేచిపోయాడు. ఎందుకంటే తన బిడ్డల కోసం ఎప్పుడో లేచిపోతాడు. మన కోసం ఎదురు చూసిగా ఉంటాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడో లేచిపోయాడు. అందుకంటున్నాడు, ఎందుకంటే ఆత్మతో సత్యంతో ఆరాధించబడి దేవుడు. వాళ్ళు భయపడిపోయారు. ఎందుకంటే పేతురు 3 సార్లు మొక్కాడు కదా. దేవుడి దగ్గర క్షమాపణ అడగాలని మనస్సాక్షి గద్దించేస్తుంది. పేతురుకి గద్దించేస్తుంది. మొక్కేశాడు కదా, ప్రభుని ఎలాగని కలుసుకోవాలని సమాధానం కూడా దిగిపోయాడు పాపం. అప్పుడు గొప్పగా శిష్యుల దగ్గరికి వెళ్ళాడు దేవుడు. వెళ్ళిన తర్వాత శిష్యులు తడిమి చూస్తున్నారు ప్రభుని. అప్పుడు పేతురు దూరంగా నిలబడి ఏడుస్తున్నాడు. దూరంగా నిలబడి పశ్చాత్తాపం ఏడుస్తున్నాడు. నేను తప్పు చేశాను ప్రభా, ఇంకెప్పుడు కూడా ఇలా చెయ్యడు ప్రభా అని చెప్పి ఏడుస్తుండగా ఇలా రా అన్నాడు. ప్రేమల దేవుడి కదా ఆయన కౌగిలించుకున్నాడు పేతుడిని. ఈ తప్పును ఒప్పుకున్నాం కదా, అందువల్ల క్షమించేశాను అన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే మనం కూడా ఎన్నో తప్పులు చేస్తాం. దేవుడు క్షమాపణ అడిగితే అది క్షమించేస్తాడు. మళ్ళీ చేయకూడదు తప్పు. కుక్క వాంతి చేసింది రీతిలో ఉంటుంది మన బ్రతుకు. మళ్ళా తప్పు చేసింది, రెండోసారి ఒకటోసారి ఒప్పుకున్నట్టుగానే ఉండాలి. కానీ రెండోసారి మళ్ళా తప్పు చేస్తే చాలా భయంకరంగా ఉంటుంది అక్కడ. అందుకు ఒకటే ఒప్పుకుంటాడు, దేవుడు క్షమిస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ జీవాధిపతి దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన భక్తులైన మరియు మోజ కనబడను. ఆటితో పుట్టిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేశారు. కానీ ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడని వారికి నమ్మకపోయింది. ఎందుకంటే 7 దెయ్యాలు పట్టిన మరియమ్మ దేవుడు వదలగట్టాడు మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు. ఆమె కనబడ్డాడు చచ్చిపోయిన తర్వాత దేవుడు. ఆమె చెప్పింది ప్రభువు లేచాడు అంటే ఎవరు నమ్మటం లేదు. నమ్మం కదా మనం త్వరగా. అలాగే 2 మనుషులు పల్లెటూరు నడిచి వెళ్తున్నప్పుడు భారీ వేషంలో దేవుడు వాడు కనబడ్డాడు. ఒకసారి అయితే జన సమూహంతో, ఎందుకంటే దేవుడు సిలువెక్కేశాడు, ఆయన చనిపోయిన 3వ దినాలు వేస్తాడు అనుకున్న 3వ రోజుని జనాలు గుంపులు వెళ్ళిపోతున్నారు. చుట్టుపక్కల గ్రామంలో ఉన్నవాళ్ళందరూ ప్రభు 3వ దినాలు వేస్తానన్నాడు, ఆయన మనం చూడలేకపోయాం, అలాగా అనుకొని కూసులాడుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు కూడా వాళ్ళ మధ్యలో ఆలకిస్తున్నాడు. వాళ్ళు అన్న మాటలు ఆలకించి ఒక సత్రంలోకి వచ్చేటప్పటికి చీకటి పడిపోతుంది. వాళ్ళందరూ ఆ సత్రంలోకి వచ్చినప్పుడు రొట్టెలు ఇస్తారు ఆ రాత్రి తినడానికి. అప్పుడు ప్రభు రొట్టె ముక్కలు చేసి అక్కడ ఉన్నవారిని తగ్గించేటప్పటికి ఎప్పుడైతే ప్రభు ఇచ్చిన రొట్టె తిన్నారో వారి కళ్ళు పొరలిపోతాయి. ప్రభు ఒకసారి అలా కనబడి ఆయన మాయమైపోతాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అందుకే ఆ దేవోతి దేవుడు మనతో ఉండాలి. శిష్యులందరూ కూడా సంతోషపడుతున్న సమయంలో తోమ లేడు. అప్పుడు తోమ వస్తాడు. నేను ప్రభుని చూసాం, ప్రభుని తడిపి చూస్తాం, ఆయన ఎంతో మంచివాడు, ఇలాగలాగని చెప్తుంటే నేను చేతిలో వేలు పెట్టి చూస్తేనే కానీ, డొక్కలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు. అప్పుడు దేవుడు వచ్చేసాడు, తలుపు వేసే ఉన్నాయి, లోపలికి వచ్చేసాడు ఆయన. ఇలా రా తోమ, నా చేతిలో వేలు పెట్టి చూడు, రక్తము నీరు ఇంకా కారుతూనే ఉంది. నా చేతిలో రక్తము నీరు ఇంకా కారుతూనే ఉంది. నా డొక్కలో వేలు పెట్టి చూడు, ఇంకా నీరు కారుతూనే ఉంది. అప్పుడు కాళ్ళ మీద పడి ప్రభు క్షమించు. అప్పుడు అంటాడు, చూచినప్పుడు వారికన్నా చూడకనే మీరు వారితో చేయండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది చెప్పి నేను ముగించేస్తున్నాను. ఏమొచ్చినాడు ఇక్కడ, మార్కు సువార్త 16 చూడండి. నమ్మి బాప్తిసము మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి దేవుడు సేవ చేయమంటున్నాడు శిష్యుడు. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సర్వ సృష్టికి వాక్యం ప్రకటించండి, చెప్పండి, ప్రకటించండి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వారికి శిక్ష విధింపబడి. అది చెప్పేశాడు అక్కడ. నమ్మలేకపోతే మాత్రం శిక్ష తప్పదు. అందుకొచ్చినాడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియ కనబడదు. దేవుడు సేవ చేసే వారికి, దేవునితో నమ్మకం ఉన్న వారికి ఈ సూచక్రియ జరుగుతుంది. ఏమనగా
నా నామమును దెయ్యములు వెళ్ళగొట్టేదాన్ని. దేవుని స్తోత్రము. అదే మన దగ్గర సంచరించేస్తూ ఉంది దేవునిక. దాన్ని వెళ్ళగొట్టాలి కదా. ఆ పవర్ నీలో ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో ఉంటుందో అది నీ దగ్గరికి రాదు, భయపడిపోతుంది, జడిసిపోతుంది. అందుకొచ్చినాడు. క్రొత్త భాషలు మాట్లాడుతూ, భాషతో మాట్లాడుతున్నప్పుడు కొత్త భాషలు మాట్లాడుతూ పాములు ఎత్తి పట్టుకొద్దు. పాముల్ని పట్టుకుంటామట దేవుడు మనలో ఉన్నప్పుడు. అవి కసినా ఏమవుతుంది. పాములను ఎత్తి పట్టుకొద్దు. మరణకరమైన ఏది తాగినాడు అది వారికి హాని చేయదు. ఎందుకంటే మరణకరమైన ఏది తాగినా సేవకులకు కానీ, పరిశుద్ధాత్ముల వారి సేవకులకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్ముల వారికి ఏది కూడా అది అంటదు. ఏది పాము కలిసినా, విషయం తాగినా, ఏది జరిగినా వాళ్ళకి ఏ హాని జరగదు. అందుకంటున్నాడు తాగినట్టు వారికి హాని చేయదు. రోగముల చేత చేతులిచ్చినప్పుడు వారి స్వస్థత ఉందని వారితో చెప్పాడు. స్వస్థత వరం దేవుడిస్తాడు. ఎవరికి బాగోపోయినా ప్రార్థన చేయగానే దేవుడు స్వస్థత చేస్తాడు. అందువల్ల ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు దాకా 40 రోజులు ఈ శుక్రవారం 7 మాటలు ఇప్పుడు కూడా దేవుడు ఎంతో మనతో మాట్లాడాడు. మరి ఇప్పటి నుంచైనా మనం మంచిగా ఉన్నప్పుడు, ఎందుకంటే మనసులోకి ఎలాంటి సాధారణ ఆలోచనలు రావు, ప్రార్థనలో వాక్యం ఉన్నాడు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించాలి.